హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 30. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఏంటో ఈరోజు మమ్మల్ని కాపాడడానికే మీరు మీట్ అయినట్టున్నారు. పబ్లో వెంటనే మేము థ్యాంక్స్ చెప్పడానికి మీ దగ్గరికి వచ్చామండి. బట్ మీరు అక్కడ మాకు కనిపించలేదు. సో మేము అప్పుడు మిమ్మల్ని మిస్ అయ్యాము అంటూ అతను హెల్ప్కి కృతజ్ఞతలు తెలుపుతుంది లేఖ. అయ్యో పర్లేదండి, అయినా నేనేమంత పెద్ద హెల్ప్ చేశానని మీరు ఇంతలా థ్యాంక్స్ చెప్పడానికి? మీరు అవేం ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్తాడు కృష్ణ. లేఖ అతని మంచితనాన్ని మనసులోనే మెచ్చుకుంటూ ఓకే అండి, గుడ్ నైట్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. లేఖ వెళ్ళిపోగానే అమ్మో, కొంచెంలో మేనేజ్ చేశాను, లేకుంటే అనవసరంగా తన ముందు బ్యాడ్ అయిపోయేవాడిని అనుకుంటూ, ఏరా కృష్ణ, కొంచెం వెనక ముందు ఎవరున్నారో కూడా గమనించకుండా ఇలా చేస్తే ఎలారా అని తనని తాను తిట్టుకుంటాడు కృష్ణ. అలా తిట్టుకుంటూ పండు వైపు చూస్తాడు. తను ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రలో ఉంది. ఆమెని అలా అపురూపంగా చూస్తూ, ఎంత క్యూట్గా ఉన్నావే నా బుజ్జి బంగారం, నిన్ను ఇలా నాకు ఇంత దగ్గరగా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా నీకు? నేను కూడా నీ పక్కనే పడుకుని నిన్ను ముద్దులతో ముంచేస్తూ, నిన్ను గట్టిగా హక్ చేసుకుని నీ వెచ్చని కౌగిలిలో కరిగిపోతూ, నీ తలని నా గుండెలపై పెట్టుకుని నీకు నా గుండె చప్పుడు వినిపిస్తూ, ఆ గుండె నీకోసమే కొట్టుకుంటుందే అని చెప్పాలనిపిస్తుంది బంగారం. కానీ ఏం లాభం, నాకు అంత అదృష్టం లేదుగా అని ఒకంత నిరాశగా ఫీల్ అవుతూ, ఎప్పుడు వస్తుందే నా జీవితంలో అలాంటి రోజు? నీకు దూరంగా ఉండలేకపోతున్నానే, నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉందే అంటూ తనని మొదటిసారి చూసిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ విధంగా అనుకుంటున్నాడు కృష్ణ. నిన్ను చూసిన క్షణంలో నా గుండె లయ తప్పిందే, నీ అందానికి నేను మంత్రముగ్ధుడిని అయిపోయాను. నిన్ను చూసిన క్షణంలో నా మనసుకి చాలా ఆనందం అనిపించింది. ముట్టుకుంటే మాసిపోతావా, పట్టుకుంటే కందిపోతావా అనేంత అందం నీ తనువులో తొణికిసలాడింది. చంద్రబింబం లాంటి నీ ముఖ చిత్రం, జాబిలి వెన్నెలాంటి నీ అందం, కొలనులో కలువ పువ్వు లాంటి నీ కళ్ళు, కొయ్య బొమ్మల్లాంటి నీ కనుబొమ్మలు, చామంతి పువ్వుల్లాంటి నీ చెంపలు, గులాబీ పువ్వుల్లాంటి నీ ఎర్రని పెదవులు, ఆ పెదవులపై అందమైన చిరు మందహాసం, శంఖం లాంటి నీ మెడ, ఇంద్రధనస్సు లాంటి నీ నడుము, ఆ నడుముని దాటడానికని ప్రయత్నిస్తున్న తాచుపాము లాంటి నీ జడ, నీ సొగసులో ఉంది ఒక పూలవనం, నువ్వు నాతో ఉంటే ప్రతిరోజు నాకు బృందావనం, నాతో జీవితాంతం నువ్వు తోడుగా ఉంటావా చెలి అని అనుకుంటూ, ఈ అందం ఎప్పటికైనా నాకే సొంతం అని మనసులో చెప్పుకుంటూ తనలో తను మురిసిపోతాడు. తర్వాత పండు చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుని, ఆ చేతిని అతని ఎదపై ఉంచుకుని కొంచెంసేపు అలా ఉండిపోతాడు. ఆమె చేతి స్పర్శకి అతని మనసు పులకరిస్తుంది. కొంచెంసేపు అలా ఉన్న తర్వాత మెల్లిగా ఎదపై ఉంచిన చేతిని తీసుకుని అతని చేతితో శుతిమెత్తగా నిమురుతూ, ఆమె రూపాన్ని తనివి తీరా చూస్తూ కొంచెం ముందుకు వంగి ఆమె నుదుటిపై సున్నితంగా అతని ప్రేమ సంతకాన్ని చేస్తాడు. ఆ క్షణం అతనికి చాలా సంతోషం కలిగింది. నువ్వు ఎప్పటికీ నాదానివే బంగారం అనుకుంటూ ఆమె పక్కనే కూర్చుని తన చేతివేళ్లను ఆమె చేతివేళ్ల మధ్యలోకి పోనిచ్చి గట్టిగా పట్టుకుంటూ, నీకు నేను ఉన్నాను బంగారం, నీకు ఏం కానివ్వకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆమె తలని ప్రేమగా నిమురుతూ, ఆ రాత్రంతా కంటి మీద కొనుకు లేకుండా రెప్ప వేయడం కూడా మరచిపోయి తననే చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. ఎక్కడ కళ్ళు మూస్తే ఆమె అందమైన రూపాన్ని చూడడం, ఎక్కడ మిస్ అవుతానో అన్నట్టు లోకాన్ని మరచి
అలానే గడిపేశాడు ఆ రాత్రిని. ఇంకొంచెం సేపటికి తెల్లవారుతుంది అనగా అతని మొబైల్ రింగ్ అవుతుంది. ఆ సౌండ్కి కొంచెం తేరుకుని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఫోన్లో వాళ్ళ డాడ్. ఎక్కడున్నావు నాన్న? అర్జెంటుగా ఇంటికి రా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తారు. దాంతో కృష్ణ డల్ అయిపోతాడు. ఇప్పుడే పండుని వదిలి వెళ్ళానని లేదు అతనికి. కానీ వాళ్ళ డాడ్ ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ ఇంత పొద్దున్నే కాల్ చేసి రమ్మని చెప్పడు అనుకుంటూ పండుని మళ్ళీ ఒకసారి తరివితీరా చూసుకుని ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుని మిస్ యూ బంగారం, అర్జెంటు పనుంది అంటూ ఆమె చేతిలో నుండి అతని చేతులు తీసుకుని భారంగా లేచి అక్కడి నుండి బయటికి వస్తాడు. అక్కడ నుండి సరాసరి శివ రూమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని నిద్రలేపి విషయం చెప్పి పండు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేయి, నేను ముఖ్యమైన పని మీద వెళ్ళాలని, వాళ్ళని ఏమీ అనుకోవద్దు అని నా మాటగా చెప్పు అని చెప్తాడు. అతను మాటలు విని ఓకేరా, నేను వాళ్ళని జాగ్రత్తగా డ్రాప్ చేస్తాను అని చెప్తాడు శివ. ఓకేరా బాయ్ అంటూ అక్కడ నుండి వాణి దగ్గరికి వచ్చి నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను, వాళ్ళకి ఏం కావాలో అన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టు, జాగ్రత్త అని మరీ చెప్తాడు. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను అంటుంది వాణి. వాణి ఒక అనాథ. కృష్ణనే ఆమెని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. ఆమెని సొంత చెల్లిలా చూసుకుంటాడు. అందుకే ఆమె అన్నయ్య అని పిలుస్తుంది కృష్ణని. నిన్న నైట్ కాల్ చేసి పండు వాళ్ళకి హెల్ప్గా ఉంటుందని అక్కడికి రమ్మని చెప్పాడు. ఎప్పుడైనా ఇలా అవసరమైనప్పుడు వచ్చి పనులు చేస్తుంది వాణి. అలా వానికి అన్ని జాగ్రత్తలు చెప్పి బయటకి వచ్చి అతని కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. నోట్: ఇప్పుడు పండు వాళ్ళు ఉండేది కృష్ణ వాళ్ళ గెస్ట్ హౌస్. అతనికి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. అన్నీ తనకి నచ్చిన విధంగా కట్టించుకున్నాడు. సమయం ఉదయం 6:30. ఉదయభానుని నునులేత కిరణాలు నులువెచ్చగా ఆమె మోముపై పడుతూ బయట చెట్లపై ఉన్న పక్షులు కిలకిల రావాలతో పండుకి నెమ్మదిగా మెలకువ వస్తుంది. చిన్నగా పైకి లేచి కూర్చుని మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళ ఎదురుగా వాల్కి ఎంతో అందమైన పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ చూసిన పండు వావ్, బ్యూటిఫుల్, ఇది ఎంత బాగుందో అనుకుంటూ బెడ్ దిగి ఆ పెయింట్ని తడిమి చూస్తూ ఎంతో సంబరపడిపోతుంది చిన్నపిల్లల. పండుకి కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అందుకే పాప అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా ఆ పెయింటింగ్ని చూస్తూ కొంత సమయం గడిచిపోయింది. కొంతసేపటికి ఏదో గుర్తొచ్చిన దానిలా అయోమయంగా ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ నేను ఎక్కడున్నాను, అసలు ఈ ఇల్లు ఎవరిది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, రాత్రి పార్టీకి వెళ్ళిన నేను ఇక్కడ ఉండడం ఏంటి, అసలేం జరిగింది, నాకు స్కూటీపై వెళ్ళడం వరకే గుర్తుందే, ఆ తర్వాత ఏమైందబ్బా అనుకుంటూ తనలో తాను సవాలక్ష ప్రశ్నలు వేసుకుంటూ కొంచెం కంగారుగా ఆ రూమ్లో నుండి బయటకు వస్తుంది. కంగారు పడుతూ వస్తూ అప్పుడే పండు వాళ్ళు లేచారేమో అని చూడడానికి వచ్చిన వాణిని చూసుకోకుండా గుద్దేస్తుంది. పండు ఇచ్చిన డాష్కి వాణి కింద పడబోయి గోడని పట్టుకుని నిలదొక్కుని నిలుచుంటుంది. పండు వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ లేచారా అండి, నేను మీకోసమే వస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగింది. కంగారులో తను ఏం చేసిందో అర్థమైన పండు వాణికి సారీ చెప్తూ ఆమె అలా ఎందుకు అడిగిందో అర్థం కాక తనని అయోమయంగా చూస్తూ నువ్వు ఎవరు అని అడుగుతుంది. వెంటనే నా పేరు వాణి అండి అని చెప్తుంది వాణి. ఓహ్, ఓకే, ఈ ఇల్లు ఎవరిది, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది పండు ఒకంత భయంగా. పండులో కంగారు గమనించిన వాణి, అయ్యో, మీరు ఎందుకు భయపడుతున్నారు,
ఈ ఇల్లు మా కృష్ణ అన్నయ్య వాళ్ళది. అన్నయ్యే రాత్రి మిమ్మల్ని సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్తుంది. వాణి చెప్పిన మాటలు విన్న పండు రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.